ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త, భార్యను కొట్టి చంపిన సీనియర్ మంత్రి అంటూ వార్తలు అయితే వినిపిస్తున్నాయి. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు అర్థమవుతుంది. ఇంతవరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తే దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆల్స్ పై ట్యాప్ చేయండి. ఇప్పుడు ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి. మీరు చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదని దయచేసి లైక్ చేయండి. ఇన్ఫర్మేషన్ అందరూ రీచ్ చేసిన వారు మనం. భార్యాభర్తల మధ్య గొడవలు రావడం సహజమే, కానీ కొన్ని జంటల్లో అయితే హత్యలు జరిగిన సంఘటనలు కూడా ఎన్నో ఉన్నాయి. అయితే కజకిస్తాన్లో సీనియర్ మంత్రి అయినటువంటి తన భార్య 31 సంవత్సరాలు కొట్టి చంపిన ఉదంతం తాజాగా వెలుగులోకి వచ్చింది. అంతేకాదు, అతడు తన భార్యను కొట్టిన వీడియో కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇక వివరాల కనుక వెళ్తే, గత ఏడాది నవంబర్లో కజకిస్తాన్ ఆర్థిక శాఖ మంత్రిగా కుయాండిక్ బిషోంబోయో అనగా భార్య సల్టనాట్ అనగా నుకేనోవా 31 సంవత్సరాలు రెస్టారెంట్లో శవమై కనిపించింది. ఆ రెస్టారెంట్ కూడా మంత్రి వాళ్ళదే, బంధువులదే. ఇక భార్యపై చిత్రహింసలు. అయితే ఆ రోజంతా వీళ్ళిద్దరు ఆ రెస్టారెంట్లో కలిసి ఉన్నారు. ఆ తర్వాత నాట్ అనగా నుకేనివా అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయింది. ఇటీవల ఈ కేసుకు సంబంధించిన విచారణలో కోర్టు జరిగింది. దీనికి సంబంధించిన 2 గంటల సీసీటీవీ ఫుటేజ్ వీడియోను కోర్టులో ప్లే చేశారు. ఈ వీడియోలో మంత్రి కుయాండిక్ తన భార్య పదే కొట్టడం, కాళ్ళతో తనడం కనిపిస్తుంది. తర్వాత ఆమె జుట్టును పట్టుకొని వేరే గదికి లాక్కెళ్ళాడు. ఆ గదిలో ఎలాంటి కెమెరాలు లేవు. నుకేనువా తన భర్త నుంచి తప్పించుకు టాయిలెట్లోకి వెళ్ళి దాక్కున్నా కూడా కుయోండిక్ ఆ బాత్రూమ్ డోర్ను పగలగొట్టి ఆమెను బయటికి లాక్కొచ్చి కొడుతూ ఉన్నాడు. ఈ సమయంలోనే ఆమె అపస్మారక స్థితిలో వెళ్ళినట్లు ప్రాసిక్యూటర్ కోర్టుకు తెలిపారు. ఇదంతా కూడా ఆ వీడియోలో రికార్డ్ అయింది.